అందరికి ప్రైజ్ లాట్. నా పేరు ఒలి. నేను కడప జిల్లా నుంచి వచ్చినాను. నేను కువైట్‌లో పనిచేస్తాను. 2021లో ఏం జరిగిందంటే, ఇటా నేను ఫోన్ చూసుకుంటా ఉన్నాను యూట్యూబ్‌లో. మమ్మీ ఏందో అది లైవ్ కాల్‌లో ఏమన్నా ఉంటే మీ పరిస్థితులు ఏమైనా ఉంటే కాల్ చేయమని చెప్పినారు మమ్మీ. దానివల్ల నేను కాల్ చేసినాను 2, 3 మాటలు. 2, 3 మాటలు చేస్తే బిజీ వచ్చింది కాలు. నేను తర్వాత లాస్ట్‌లో కాల్ చేసిన. చేస్తే ఓకే అయిపోయింది. చెప్పండి ఎక్కడి నుంచి చేస్తున్నారంటే, ఇట్లా కోవిడ్ నుంచి చేస్తున్నాను మమ్మీ. ఇట్లా నాది కడప మాది. అంటే సరే చెప్పండి ఏంది మీ పరిస్థితి చెప్పండి చెప్పండి నాన్న అంటే, ఇటా 5 సంవత్సరాలు అయిపోయింది మమ్మీ. ఇటా నాకు జీతం పెంచలేదు. 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే జీతం పెంచలేదు సతాయిస్తున్నాడు అంటే, సర్లేదు మీ పేరు చెప్పండి ఒలి అంటే, నేను పరేడ్ చేస్తున్నాను అని చెప్పి చేసినారు. చేసిన తర్వాత 5 నెలలకి నాకు 5,000 జీతం పెంచినాడు మా కోటోడు అక్కడ మా ఓనరు. అది ఒక సాక్ష్యం అయిపోయింది. ఇంకో సాక్ష్యం ఏమంటే, అక్కడ కరోనా టైము ఫుల్ అది. 2021లో నేను ఇంటికి రావాలా. టికెట్ అడుగుతుంటే అదిగో ఇదిగో ఇస్తానని సతాయిస్తూ ఉన్నాడు నాకు. సతాయిస్తూ ఉంటే తర్వాత అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను అంటూ ఉంటున్నాడు. సడన్గా నేను ఒకరోజు కాల్ చేసిన లైవ్ కాల్లోనే. అప్పుడు డాడీ ఎత్తినారు. చెప్పు డాడీ ఏంది పరిస్థితి అంటే, లేదు డాడీ ఇట్లా నాకు సతాయిస్తున్నాడు, టికెట్ ఇవ్వడం లేదు, ఇండియా పంపాడంట. అప్పుడే నేను మా భార్య పిల్లలు చూడాలనుకుంటున్నాను, ఇండియా చూడాలనుకుంటున్నాను అంటే, సర్లే డాడీ నేను మోకరించు నువ్వు, నేను ప్రేయర్ చేస్తాను నీ గురించి అంటే చేసినారు. చేసినా కూడా మళ్ళీ 2, 3 మాటలు టికెట్ అడిగితే ఇవ్వలేదు. నేను ఇంకోసారి కాల్ చేసిన. కాల్ చేస్తే, నేనైనా నీకు టికెట్ ఇచ్చినాడా అంటే, ఇవ్వలేదు డాడీ అంటే, నీకు వస్తుంది నాయన కంపల్సరీ ఇస్తాడు టికెట్, నువ్వు ధైర్యంగా ఉండు అంటే, నెక్స్ట్ డే నాకు టికెట్ ఓకే అయిపోయింది. టికెట్ పంపించేసినాడు వాట్సాప్లో. అదే టికెట్ నేను డాడీకి పంపించేసినాను. నేను ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను. తర్వాత ఇక్కడికి రావాలని 5 నెలలు ఉన్నాను ఇక్కడ. 5, 6 నెలలు ఇండియాలో ట్రై చేసినాను. ఇక్కడికి ఎట్లా రావాలా ఏం కథ అనేది నాకు తెలియడం లేదు. తర్వాత నా టైం అయిపోయింది. నేను ఇండియాకి మళ్ళీ కువైట్‌కి వెళ్ళిపోయినాను. కువైట్‌కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు వచ్చినాను. వచ్చిన తర్వాత ఇప్పుడైనా ట్రై చేస్తాము, పోయి 2 సాక్ష్యాలు చెప్దామని చెప్పేసి నేను వచ్చినాను. వచ్చిన తర్వాత ఇప్పుడు మమ్మీ డాడీకి చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నాకు కొద్దిగా మనసు కూడా తృప్తి పడింది నాకు. కాబట్టి ఈ 2 సాక్ష్యాలు నాయి.